హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 11 వినేద్దామండి. నెల రోజుల తర్వాత చందు ఊరి నుండి తిరిగి వచ్చాడు. అతను అలవాటు చొప్పున ఈల మీద పాట పాడుకుంటూ కారు తాళాలు ఎగరేసి పట్టుకుంటూ మెట్లెక్కి పైకి వచ్చి తన గదిలోకి వచ్చాడు. అక్కడ అతను ఊహించిన విశేషం జరిగి ఉంది. అతని గది తలుపులు తెరుచున్నాయి. అది చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను ఊరు వెళితే తిరిగి వచ్చే వరకు ఆ గది తలుపులు మూసేస్తారు. ఊరి నుంచి వచ్చిన తరువాత సాయన్న తలుపులు తెరిచి బూజు దులిపి పక్కలు మార్చి మళ్లీ నివాసయోగ్యం చేస్తాడు. ఈ రోజు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. చందు గదిలోకి వచ్చాడు. గది శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఫ్లవర్ వేజ్లో తాజా పూలు నవనవలాడుతున్నాయి. ఆ గదిలో ఉన్న బీరువాలో అతను అడ్డదిడ్డంగా పడేసిన రికార్డులు, టేప్ రికార్డర్, కెమెరా, పుస్తకాలు అన్నిటినీ ఎవరో క్రమబద్ధంగా సర్ది ఉంచారు. తన గదిలోకి ఎవరో అడుగుపెట్టారు. అన్ని వస్తువుల మీద చెయ్యేశారు. అది తెలిసేసరికి అతనికి చెప్పలేని చిరాకొచ్చేసింది. గబగబా యువతలికి వచ్చాడు. మెట్లు దిగి వస్తూ సాయనా సాయనా అంటూ కేకలు పెట్టాడు. సాయన్న పావురాలకి నూకలు తీసుకుని పైకి వస్తూ కింద మెట్లు దగ్గరే ఎదురయ్యాడు. ఏమిటి బాబు అన్నాడు. నా గది తలుపులు ఎవరు తెరిచారు? నిన్నే అడిగేది, మాట్లాడవేం? ఏనాడైనా గది నేనే ఊళ్ళో లేనప్పుడు తెరిచి ఉంచారా? ఎవరికి ధైర్యం వచ్చింది? ఎవరు చేసింది ఆ పని? అరిచినట్టే అడిగాడు. నేను, మెట్లు పైనుంచి వినిపించింది. చందు మెట్లు సగంలో ఉన్నాడు. కింద ఉన్న సాయన్నతో మాట్లాడుతున్న అతను వెనక్కి తిరిగి తలెత్తి చూశాడు. పైమెట్టు మీద గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే చందు ముఖంలో రంగులు మారినాయి. నువ్వా అన్నాడు. అవును, ఆ గది కూడా ఇంటిలో ఒక భాగమే. దానిని మీరు లేనంత మాత్రాన తాళం వేసి మూచి ఉంచాల్సిన అగత్యం నాకు కనిపించలేదు. గిరిజ స్థిరంగా తణుకు బెణుకు లేకుండా చెబుతున్న సమాధానం వింటుంటే అతనికి మండిపోయింది. నిరసనగా చూస్తూ అన్నాడు. నువ్వు పరాయిదానివి. ఈ ఇంటి అలవాట్లేమిటో నీకేం తెలుస్తాయి? అయినా అసలు నా గది విషయం నీకెందుకు? దాని జోలికి పోవడానికి నువ్వెవరివి? గిరిజ చేతిలో ఉన్న తాళం చెవులు సరిచేసి బొడ్లో దోపుకుంది. ఉద్రిక్తత లేని స్వరంతో నెమ్మదిగా అంది. కాని ఆ కంఠం చాకులా పదునుగా ఉంది. ఈ ఇంటికి అలవాట్లేమిటో ఈ నెల రోజుల నుంచి బాగానే తెలుసుకున్నాను. ఈ అలవాట్లలో బాగా లేనివి ఎలా మార్చాలి అని కూడా ఆలోచిస్తున్నాను. మీరు పైకి వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుంటే కాఫీ వస్తుంది. సాయన్న, వంట ఇంట్లోకి వెళ్ళి వంట మనిషితో కాఫీ చేయమన్నానని చెప్పు. చూడు, కాఫీ రుచిగా ఉండాలన్నానని చెప్పు. ఆ నూకలు ఇలాతే నేను పావురాలకి చల్లి వస్తాను అంది. సాయన్న చందు పక్క నుంచి వెళ్ళి నూకలో ఉన్న గిన్నె గిరిజ చేతికి అందించాడు. గిరిజ అది తీసుకుని పై డాబా మీదకి వెళ్ళింది. చందు విభ్రమంగా వెళ్లిపోతున్న గిరిజ వైపే చూస్తున్నాడు. పొడుగాటి జడ వెనుక నుంచి ఊగుతున్న నడకలో రవ్వంత కూడా తొట్రుపాటు లేదు. తన స్థిరం ఏమిటో, తనేం మాట్లాడాలో తనకి బాగా తెలిసిన హుందాతనం ఉంది. సాయన్న చందు పక్క నుంచి మళ్లీ కిందకి దిగి వంట ఇంట్లోకి వెళ్లిపోయాడు. తాతయ్య, తాతయ్య చందు బిగ్గరగా పిలుస్తూ తాతగారి గదిలోకి వచ్చాడు. గదిలో మంచం మీద వెనక్కి దిండు కానుకుని పడుకుని రాజగోపాలరావు గారు పేపర్ చూస్తున్నారు. ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా చందు గిరిజల వివాదం వింటూనే ఉన్నారు. కావాలనే లేచి రాలేదు. తాతయ్య, ఏమిటిది? ఏమిటి విపరీతం? ఇది మన ఇల్లేనా? చందు గదిలోకి వస్తూనే ఆవేశంగా అడిగాడు. ఏమిట్రా, నువ్వు ఇంట్లో ఉండగానే పరాయి వాళ్ళకి ఇంత పెత్తనమా? ఆ అమ్మాయి నా గది తలుపులు ఎందుకు తెరవాలి? ఆ అధికారం ఎవరిచ్చారు? ఈ రోజు మొదలు నా జోలికి రావద్దని, నా విషయాల్లో కల్పించుకోవద్దని నువ్వు గట్టిగా చెప్పు, తెలిసిందా? ఆయన చందుని తదేకంగా చూశారు. తీక్షణ స్వరంతో అన్నారు. చందు, నీకసలు బుద్ధుందా? నీ ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిరిగొచ్చావురా? పెళ్లి అయిన మొదటి రాత్రి ఆ అమ్మాయిని అలా వదిలేసి స్నేహితులతో ఊళ్ళు తిరగడానికి వెళ్ళిపోతావా? తీరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికి వస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటేనేగా నేను ఈ పెళ్లి చేసింది. బలవంతంగా ఆ అమ్మాయిని నీ మెడకి అంటగట్టలేదుగా. గిరిజకి తల్లిదండ్రులు అంటూ నా అనేవాళ్ళెవరూ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రభస జరిగేది? ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళితే నా పరువేం కాను?
10 మంది మనల్ని చూసి నవ్వడమేగా. అలా అందరి చేత నవ్వించుకోవడానికేనా నేను నీకు పెళ్లి చేసింది? నేనేం చెయ్యను. తాతగారు ఎదురుకేకలు వేయడంతో చందు తగ్గాడు. ఆయన లేచి కూర్చున్నారు. నోరుమి, ఇంకా నేనేం చెయ్యను అని అడుగుతున్నావా? 25 దాటాయి. ఇంకా నీకు బుద్ధి ఎప్పుడొస్తుందిరా? ఎన్నాళ్ళు అలా స్నేహితులు వెంటేసుకుని ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతావు? చూడరా, ఒక్క 4 రోజులు ఇంట్లో ఉండి కళ్ళు పెట్టుకుని గిరిజన చూడు. 4 రోజులు ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నాకంటే బాగా చేస్తుంది. ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంత బాధ్యత నెత్తిన పెట్టుకుందో, నాకు ఎంత హాయిగా విశ్రాంతిగా ఉందో. నువ్వు ఇలా చూసుకుంటే నాకు ఎంత హాయిగా ఉండేది. ఆయన మంచం మీద నుంచి లేచారు. చేతులు వెనక్కి పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నారు. చందు, నేను నీకు గట్టిగా చెబుతున్నాను. గిరిజ నీ భార్య. గిరిజని నువ్వు ఏదైనా అవమానం చేస్తే అది నువ్వు చేసుకున్నట్టే. ఆ అమ్మాయిని కించపరిస్తే ఈ ఇంటి గౌరవాన్ని చులకనగా చేసినట్టే. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పగలంతా ఏ తిరుగుళ్ళైనా తిరుగు, రాత్రికి మాత్రం వేళ్ల పట్టున ఇంటికి రావాలి. అది ఈ రోజు నుంచి అమలు జరగాలి. నా మాట నీకు విలువలేనిదని అంటావా? ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ స్నేహితులతోనే గడుపు. ఈ ఆస్తి అంతా గిరిజ పేరు మీద రాసి నేను ఆశ్రమానికైనా వెళ్ళిపోతాను. చందు ఉలికిపడ్డట్టు చూశాడు. ఆయన మరింత కోపంగా అన్నారు. ఇది బెదిరింపు కాదురా. నువ్వు చెప్పిన మాట వినకుండా పిచ్చి వేషాలు వేస్తే జరిగే పరమసత్యం. వెళ్ళు. గిరిజ మాట మన్నించి ఇంట్లో ఉండదలుచుకుంటే మెట్లెక్కి పైకి నీ గదికి వెళ్ళు. లేదంటే వాకిలి తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్ను ఆపేవాళ్ళు గాని, నువ్వు వెళితే బాధపడేవాళ్ళు గాని ఎవరూ లేరు. చందు నిశ్చేష్టుడయ్యాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తాతయ్య తనకి వత్తాసు లేకుండా కేకలు వేయడం ఇదే ప్రథమం. సరే తాతయ్య. అతను గుమ్మం వైపు కదిలాడు. అంతలోనే వెనక్కి తిరిగి అన్నాడు. చూసావా, నువ్వెంత మారిపోయావో. ఆ అమ్మాయి అడుగుపెట్టిందో లేదో మనిద్దరి మధ్య అఘాతం సృష్టించేసింది. అందుకే ఈ ఇంట్లో మరో వ్యక్తి మన మధ్య వద్దు తాతయ్య అని బ్రతిమలాడాను. కానీ నువ్వు నా మాట వినలేదు. సరే, నిన్ను ఈ ఇంటిని మార్చినంత సులభంగా నన్ను కూడా మార్చుద్దామని అనుకుంటుందేమో. తను జన్మలో అది కాని పని అని రుజువు చేస్తాను. చందు విసురుగా బయటికి వచ్చాడు. అతను వీధిలోకి వెళ్లిపోవడానికే రోషంగా ఎడమవైపు ఉన్న వాకిలి గుమ్మం వైపు తిరిగాడు. అక్కడ మేనేజర్ ఎదురయ్యాడు. చెయ్యి అడ్డంగా చాపి ఆపుతూ అన్నాడు. చిన్నబాబు, తొందరపడకండి. తాతగారి వయసుకి మతిపోయింది. మీరు కూడా ఆవేశంతో అదే పని చేస్తే ఎలా? మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. మేనేజరు అతి నెమ్మదైన స్వరంతో నచ్చ చెబుతున్నట్లుగా అంటుంటే చందు మనసు కాస్త శాంతించింది. చూసారా తాతయ్య వరస అన్నాడు. చూస్తూనే ఉన్నాను. మీరు వెళ్ళిపోయి ఏం సాధించలేరు. ఉండిపోతే అనుకున్నంత వరకు సాధించగలరు. ప్లీజ్ అన్నాడు. చందు ఆగాడు. అతనికి తాతగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట రాసి నేను ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను. తాతయ్య ముండివాడు. పట్టుదల వస్తే అన్నంత పని చేస్తాడు. మేనేజర్ చెప్పింది నిజమే. తను వెళ్ళిపోతే ఈ ఇంట్లో పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే అతను ఎడమవైపు వాకిలి గుమ్మం వైపు వెళ్ళడానికి అడుగు వేసినా అది విరమించుకుని కుడివైపు తిరిగి మెట్లెక్కి పైకెళ్లాడు. కొద్దిసేపైన తరువాత సాయన్న రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. అంతవరకు గండుపిల్లిలా ముఖం పెట్టుకున్న ఆయన సాయన్నని చూడగానే ప్రసన్నంగా దగ్గరికి పిలిచి రహస్యంగా, సాయన్న, బాగా కేకలేశానా? నేను అన్నమాట నిలబెట్టుకున్నానా అని అడిగారు. బాగానే కేకలేశారు బాబు. మీరు ఆ పద్ధతి మీదనే నిలబెడితే చిన్నబాబు దారికి వచ్చేస్తారు. అసలు ఈ పని మీరు ఎప్పుడో చేయాల్సింది అన్నాడు. చూడు చూడు, వెళ్ళు. గదిలో ఏం చేస్తున్నాడో ఏమిటో. మరీ బాధ పెట్టలేదు కదా. అదుగో మళ్లీ జారిపోతున్నారు అన్నాడు సాయన్న. లేదులే, లేదు గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ అన్నారు. గిరిజ కాఫీ కప్పు తీసుకుని చందు గదిలోకి వచ్చింది. అతను మంచం మీద అడ్డంగా పడి ఉన్నట్లుగా పడుకున్నాడు. బూట్లు విప్పి మంచం కిందకి నెట్టాడు. కాని మేజోళ్లు ఇంకా విప్పలేదు. ఇదిగో కాఫీ. గిరిజ సరాసరి అతని గదిలోకి వచ్చేసింది. అతను పడుకునే గిరిజని తీక్షణంగా చూశాడు. ఈ ఇంట్లో పని మనుషులంతా ఎక్కడ చచ్చారు? వారి వారి పనులు చూసుకుంటున్నారు. నాకు కాఫీ ఇవ్వడం వారి పని కాదా? లేక ఇవ్వవద్దని ఆజ్ఞ జారీ చేశావా? గిరిజ మాట్లాడలేదు. కప్పు పట్టుకుని అలాగే నిలబడింది. చందు మంచం మీద నుంచి లేచాడు. మెడలో టై విప్పి పక్కన విసురు కొడుతూ అన్నాడు. తాతయ్యది వెన్నలాంటి మనసు. అది ఎవరు ఏకాస్త బాధపడినా
చూసి ఉండలేదు, సహించలేదు. అతని దృష్టి గిరిజ దగ్గర వేలాడుతున్న తాళం చెవుల గుత్తి మీద నిలిచింది. నేను వెళ్ళిన తరువాత ఎన్ని కన్నీళ్లు కార్చావు ఆ తాళం చెవులు కైవసం చేసుకోవడానికి? అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు మొద్దుబారుతుంది, కళ్లల్లోకి కన్నీళ్లే రావు. ఆ సంగతి బహుశా మీకు తెలియదేమో. తాతయ్య తాళం చెవులు ఇచ్చాడు గదా అని మురిసిపోకు. ఇది నడమంత్రపు సిరి అని తెలుసుకో. ఆయన నాకు ఇచ్చారని ఎందుకు బాధ? మీరు ఇంటి పట్టున ఉండి బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఈ తాళం చెవులు మీ జేబులోనే ఉంటాయిగా. గిరిజ కాఫీ కప్పు అక్కడ పెట్టింది. గిరిజ వెళుతుంటే వెనుక నుంచి అన్నాడు, పరాయి ఇంట్లో ఉండి పెత్తనం కావాలని అనుకోవడానికి సిగ్గులేదు? వెళ్ళబోతున్న గిరిజ ఆగింది. ముఖంలోకి రక్తం విల్లువలా పొంగింది. అవమానం బిగబట్టిన స్వరంతో అంది, మీరు ఆ రాత్రి నన్ను వదిలేసి వెళ్లిన రోజునే నా సిగ్గుకి భూస్థాపితం జరిగింది. అయినా అందరి ముందు ఆర్భాటంగా పెళ్లి చేసుకుని నన్ను, లోకాన్ని వంచించి పెళ్లి అయిన మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదు అన్నందుకు మీకు లేని సిగ్గు నాకెందుకుండాలి? షటప్ అరిచాడు. గిరిజ విసిరిన ఎదురుబాణం అతని మనసులోకి బాగానే గుచ్చుకుంది. ఆ కోపం పట్టలేక అతను ఆ కాఫీ కప్పును ఒక్క తోపు తోశాడు. కప్పు నేల మీద పడి బళ్ళున బద్దలైంది. గిరిజ వెనక్కు తిరిగింది. బద్దలైన కప్పుని, నేల ఒలికిన కాఫీని క్షణం వైపు తదేకంగా చూసింది. తరువాత ఎలాంటి తొట్టుపాటు లేకుండా అంది, ఆ కప్పు ఖరీదు కనీసం 10 రూపాయలుంటుంది. ఆ కాఫీ వెల 1 రూపాయికి తక్కువ ఉండదు. 11 రూపాయలు కష్టపడి పనిచేస్తే 11 రూపాయల విలువ ఏమిటో తెలుస్తుంది. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగా తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది డబ్బు విలువ? యూ బ్లేడీ హ్యూమన్! చందు ఉరికినట్టుగా 2 అంగల్లో గిరిజ దగ్గరికి వచ్చాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్, ఐ విల్ కిల్ యూ అరిచేశాడు. గిరిజ ఒక క్షణం అతని ఆవేశాన్ని చూసింది. అతిగా ఆవేశపడకండి, ఇక పాలు కూడా లేవు, ఒంట్లో నీరసం వస్తే కాఫీ పంపడానికి అనేసి వెళ్ళిపోయింది. చందు కోపమంతా తలుపు మీద చూపించినట్టుగా దడాల్ని మూసివేశాడు. అతని ముక్కుపుటాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి గిరిజేనా? ఎంత లేసి మాటలంటుంది, ఎంత గుండె ధైర్యం! చందు టేబుల్ మీద ఉన్న పూల కుండీని తీసి నేలకేసి కొట్టాడు. అతను ఆ రాత్రి ఊరు వెళ్లిన తరువాత గిరిజ ఏమై ఉంటుంది అని చాలాసార్లు ఆలోచించాడు. అంత అవమానం జరిగిన తరువాత ఏ కాస్త అభిమానం ఉన్నా ఆ అమ్మాయి ఇక ఇంట్లో ఉండదు అనుకున్నాడు. ఒకవేళ ఉన్నా తన ఎదుటికి రాదని, తనకు ముఖం చూపించదని భావించాడు. ఆ క్షణంలో అతనికి గిరిజ మీద జాలేసింది కూడా. కాని తను ఊహించినది ఒకటైతే ఇక్కడ జరిగినది పూర్తిగా వేరు. గిరిజ అతను అనుకున్నట్టుగా వెళ్ళిపోనూ లేదు. దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకుని ఓ మూలగానూ ఉండలేదు. గాయమైన ఆడపులి వేటగాడి వంక చూస్తున్నట్లుగా చూస్తుంది. ఆ కళ్లల్లో రవ్వంత కూడా భయం లేదు. ఆ ప్రవర్తనలో కాస్త కూడా జంకు కనిపించడం లేదు. గిరిజని తను ఎంత త్వరగా వదిలించుకుందామా అని చూస్తున్నాడో ఆ అమ్మాయి అంత స్థిరంగా ఇంట్లో ఉండిపోయేలా ఉంది. అతనికి ఇది చాలా కోపంగా అనిపించింది. చందు టిప్ టాప్ డ్రెస్ అయ్యి కిందకి వచ్చాడు. అక్కడ గిరిజ అతని కంటే అందంగా ముస్తాబయ్యి అతని కోసం వేచి చూస్తున్నట్టుగా నిలబడింది. నీలిరంగు షిఫాన్ చీర కట్టుకుని గిరిజ నీలి మేఘంలా ఉంది. జడలో ఉన్న కనకాంబరం పూలమాల ఆ అమ్మాయి బుగ్గల్లో ఎరుపుకి పోటీ పడుతున్నట్టుగా ఉంది. తనతో పాటు అడుగులు వేస్తున్న గిరిజని చూడగానే చందు ఆగాడు. నువ్వెక్కడికి? మీతో వస్తున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలుసు, క్లబ్కి. అతను హేళనగా చూశాడు. ఏనాడైనా ఆ పేరు విన్నావా? సినిమాలు, పుస్తకాలు వీటి పుణ్యమా అని అలాంటివి అందరికీ బాగానే తెలుస్తాయి. ఈ అవతారంలో అక్కడికి వస్తే అందరూ నవ్వుతారు, నిన్నొక దిష్టిబొమ్మలా చూస్తారు. అక్కడున్న అవతారాల్లో నాదో అవతారంగా ఉంటుంది. దిష్టిబొమ్మైనా పర్వాలేదు, ప్రత్యేకత ఉంటుంది. చందుకి గిరిజని చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. తాతయ్య పుణ్యమా అని మంచి చీరైతే కట్టుకున్నాను, కానీ అక్కడ ఆ కత్తులు కటార్లతో డిన్నర్ ఎలా తినాలో నీకు తెలుసా? నీకు అసలు ఎలా తెలుస్తుంది? నువ్వు వాటితో అవస్థపడుతుంటే అందరూ నన్ను చూసి నవ్వడానికా? నేర్చుకుంటాను, పుడుతూనే అందరూ అన్నీ నేర్చుకోరుగా. మీరు మీ పరిస్థితులను బట్టి త్వరగా నేర్చుకుంటే నేను కాస్త ఆలస్యంగా నేర్చుకుంటాను, అంతే కదా. అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటే నాకేం, వాళ్ళు మీ ఫ్రెండ్సేగా. నేను వాళ్ళకి తెలిసిన దాన్నయ్యే. అక్కడ నిలబడిన మేనేజర్ సాయన్న ఈ తర్కం వింటున్నారు. ఇంతలో రాజగోపాలరావు గారు రానే వచ్చారు. చందు, నువ్వు బయటికి వెళుతుంటే గిరిజను కూడా వెళ్ళమని నేనే చెప్పాను. ఇద్దరూ కలిసి వెళ్ళండి.
చందు ఇక మాట్లాడలేకపోయాడు. వెళ్ళి కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. అతను రయ్యని కారు స్టార్ట్ చేశాడు. సర్రున రివర్స్లో కారును గేటుకి రవ్వంతలో కొట్టుకోకుండా తప్పించి బయటకు తీశాడు. గిర్రున పక్కకు తిప్పాడు. ఇష్టం వచ్చినట్లుగా వచ్చేపోయే కార్లకి లారీలకి ఎక్కడ రాసుకుంటుందో అన్నట్టుగా తీసుకెళ్లుతూ డ్రైవ్ చేయసాగాడు. కాని గిరిజ కాస్త కూడా భయపడలేదు. ఎగిరిపోతున్న పైటను పట్టుకుంటూ గాలికి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ నిటారుగా కూర్చుంది. చందు సడన్ బ్రేక్తో కారుని ఓ పక్కగా ఆపేశాడు. గిరిజ మాట్లాడలేదు. చందు తనే అన్నాడు, గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. నేనిప్పుడు మిమ్మల్ని పట్టుకుని బంధించలేదే వదిలేయడానికి. నవ్వులాట కాదు, నేను సీరియస్గా చెబుతున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాతయ్య పోరు పడలేక చేసుకున్నానని నీకు ఆనాడే చెప్పాను. అది చాలా ఆలస్యమైన తర్వాత అనుకుంటున్నాను నేను. మీరు మొదటే నాకు చెప్పి ఉంటే ఈ పెళ్లి జరిగేదే కాదు. తాతయ్య నాకు నువ్వు పెళ్లి కూతురువని చెప్పలేదు. అది నా తప్పు కాదు. అతను స్టీరింగ్ మీద కొట్టాడు. వెంటనే బొయ్యమని హారన్ మోగింది. తప్పంతా నాది, నాది ఒప్పుకుంటున్నాను, సరేనా? నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటో చెప్పు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. పరిష్కారమా? నన్ను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యగా భరించడమే ఉన్న పరిష్కారం. నువ్వు నన్నెందుకు వదిలేయవు? వదిలేసి నేనేం చేయాలి? నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండు. నువ్వెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. డబ్బా? గిరిజ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎంత అమాయకులు మీరు. మిమ్మల్ని విడిచిపెడితే నాకు కొంత డబ్బే వస్తుంది. మిమ్మల్ని వదలకుండా ఉండిపోతే మీ డబ్బంతా మీ భార్యగా నాకే చెందుతుంది. పోనీ డబ్బు కోసమే అయితే అలాగే ఉండిపో, కానీ ఇంట్లో ఉండు. ఇలా నాతో బయటికి రావడం దేనికి? గిరిజ మెడ మీద నుంచి ముందర పడిన కనకాంబరం పూలు వెనక్కి తీసుకుని సరిచేసుకుంటూ స్పష్టమైన కోమల స్వరంతో అంది, తప్పకుండా వస్తాను. ఎందుకంటే పెళ్లి అయిన మొదటి రాత్రే మీరు మీ మనసులో మాట బయట పెట్టేశారు. నాకు త్వరలో డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. నేను మీతో రాకపోతే మీ అభిరుచులకు తగ్గట్టు లేనని సాకు చెప్పి మీరు నాకు విడాకులు ఇవ్వచ్చు. అతను నుదురు కొట్టుకున్నాడు. కర్మ, నువ్వింత తెలియగలదానివని నేను అనుకోలేదు. అందుకే అలా వాగేశాను. ఇక ముందైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎక్కువ మాట్లాడడం ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకంటే ఆ మాటల్లో మనమేమిటో బాగా తెలిసిపోతుంది. అతను గిరిజను తీక్షణంగా చూశాడు. ఆ చూపులకి కించిత్తు కూడా చలించలేదు. దూరంగా ట్యాంక్ బండ్ నీళ్లలో తిరుగాడుతున్న పడవల్ని రెప్పవాల్చకుండా చూస్తుంది. అతనికి ఆ అమ్మాయిని బెదిరించి పోట్లాడి లాభం లేదని అర్థమైపోయింది. నిస్సహాయంగా చూస్తూ అన్నాడు, చిచ్చి, ఈ వెధవ పెళ్లిలోకి తాతయ్య మనిద్దరినీ లాగబట్టాడు గాని లేకుండా ఉంటే ఎంత బాగుండేది. మీ తమ్ముడికి నేను అంత సాయం చేశానని నువ్వు నా పట్ల ఎంతో గౌరవంగా ఉన్నావు. అది అలానే ఉంటే ఎంత హాయిగా ఉండేది. నువ్వు నన్ను దేవుడిలా భావిస్తున్నావని సాయన్న చెప్పాడు. నేను చాలా తప్పు పని చేస్తున్నానని భగవంతుడికి తెలిసినట్లుంది. అర్హత లేని వ్యక్తికి గౌరవం ఇస్తున్నాను సుమా అన్నట్లుగా ఈ పని చేసి నా కళ్ళు తెరిపించాడు. చందుకి కోపం వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనంటే నీకు గౌరవం లేదంటావు, అంతేగా? ఎవడికి కావాలి నీ బోడి గౌరవం? దానికోసం నేనేం ప్రాకులాడడం లేదు. మీ అభిమానం కోసం కూడా ఇక్కడ ఎవరూ ఎదురు చూడడం లేదు. నేను తలుచుకుంటే నిన్ను వదిలించుకోలేనని అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఆ ప్రాణం అనేది నాలో లేకుండా చేస్తే మీరు చేసేది తప్పు. ఏమిటి? అతని చెయ్యి గాలిలోకి లేవబోయి ఆగింది. వెర్రిగా చూసి అతని వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. ఆ తరువాత చందు గిరిజతో ఇక ఏం మాట్లాడలేదు. కారు సరాసరిని వచ్చి క్లబ్ ముందే ఆగింది. కారు ఆగగానే మిత్ర బృందం చందు కోసం బిలబిలా వచ్చారు. ఏమిట్రా, 2 రోజుల నుంచి దర్శనాలు లేవు? చందు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? గబగబా అంటున్న వాళ్ళు కారులోంచి దిగుతున్న గిరిజను చూసి ఆగిపోయారు. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. కొంతమంది మెడలు గొక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. మరికొంతమంది గిరిజను చూడనట్టే చందుతో మాటలు సాగించారు. కొంతమంది గిరిజను పలకరించారు. నమస్కారం వదిన గారు. నమస్తే మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ చందు. గిరిజ వాళ్ళకి నమస్కరించింది. బాగున్నారా? నవ్వు ముఖంతో అడిగింది. ఎంతసేపు మీ ఫ్రెండ్స్ని క్లబ్కు తిప్పడమేనా? మీరు మా ఇంటికి రాకూడదు అంది. అందరూ ఆహ్వానానికి ఇంకా తెల్లబోయారు. చందు, మమ్మల్ని ఇంటికి పిలవడు, లేకపోతే మేమెందుకు రాము అంటూ ఫిర్యాదు చేశాడు. అమ్మో, ఇంటికా? వాళ్ళ తాతయ్య ఊరుకోడు అన్నాడు ఇంకొకతను.
ఇప్పుడు పెత్తనం మారిందిలేవోయ్ అన్నారెవరో. క్షణంలో అందరూ తనతో మానేసి గిరిజతో మాట్లాడడం గమనించాడు చందు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అందరూ లోపలికి వెళ్లారు. టేబుల్ దగ్గర కూర్చున్నారు. చందు అతనికి కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాడు. అందరూ పేరు పేరున ఏం కావాలో, తమ ప్రత్యేక ఇష్టాలేమిటో చెప్పారు. చందు గిరిజను అడిగాడు, నువ్వు? మీరేది తాగితే అది. నోవా కోలా 2 అన్నాడు చందు బేరర్తో. చందు డ్రింక్ చేయడు, మీకు తెలుసా అడిగాడు రమేష్. గిరిజ తెలియదన్నట్లు తల ఊపింది. నా గురించి ఏమీ తెలియదు, ఇంకా ఎలా తెలుసుకోవాలి అన్నాడతను. డ్రింక్స్ వచ్చాయి. హఠాత్తుగా క్లబ్లో లైట్లు ఆరిపోయాయి. దూరంగా ఎక్కడో వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నక్షత్రంలా మెరిసింది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు చూసేసరికి ఉద్రేకం కలిగించేంత బిగుతుగా, పొట్టిగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒళ్ళు వెనక్కి ముందుకి విసురుతోంది. నేపథ్యంలో నుంచి సంగీతాన్ని ఆర్కెస్ట్రా వినిపిస్తుంది. ఆ సంగీతం దెయ్యపు అరుపుల్లా వికృతమైన కేకలతో భయంకరంగా ఉంది. అది డాన్స్ అంటున్నారు వీళ్ళు. మజాకా ఉంటుందా? తలలు ఊగిస్తున్నారు. గిరిజ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తుంది. గిరిజ చిన్నప్పుడు ఒకసారి అలాంటివి చూసింది. ఆ సర్కస్లో ఆడపిల్లలు తీగల మీద నడుస్తూ, ఉయ్యాల మీద నుంచి దూకుతూ ఎన్నెన్నో ఫీట్స్ చేశారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపో వాళ్ళ గురించి బాధపడింది. పాపం, వాళ్ళు కింద పడితే ఏ కాలో చెయ్యో విరిగితే ఎన్నో రోజులు ఆ సర్కస్ అమ్మాయిల్ని మర్చిపోలేకపోయింది. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్లీ గిరిజకి ఇప్పుడు గుండెల్లో అదే భావం ఏర్పడింది. బట్టలు విప్పేస్తూ డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తుంటే అదే గిరిజ ముందు కదిలింది. ఆ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల గౌరవంలో గుట్టుగా బతకాలని అనుకుంటుంది. కానీ అందరి జీవితాల్లోనూ అది సాధ్యపడదు. మృగతృష్ణగా మిగిలిపోతుంది. కొంతమంది ఆ సంఘానికి నిషా ఎక్కించి మత్తు పానీయాల్లా మారతారు. మరికొంతమంది నోరులేని ఇల్లాళ్లుగా భర్తల దౌర్జన్యానికి గురవుతారు. ఇంకా కొంతమంది పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసినా పెళ్లి అవక, అయినా అది సరిగ్గా నిలబడక, సంఘం సూటీపోటీ మాటలకు తట్టుకోలేక వెన్నుపూస విరిగినట్టుగా కృంగి ఉన్న మాటలను కూడా అనుభవించలేక ఉసూరుమంటూ జీవితం వెళ్లదీస్తారు. కొంతమంది సంఘసేవ చేస్తే మరికొంతమంది తమ స్వార్థంతో ఎదుటివారి జీవితాలను దోచేస్తారు. జీవితంలో దగాపడడంలో, సంఘం పాదాల కింద నిర్దయగా నలిగిపోవడంలో, మగవాడి స్వార్థానికి బలి అవడంలో సంఘటనలు ఏకాస్తో వేరైనా వాటిలో అవమానం మాత్రం అందరిది ఒకటే. ఆ డాన్సర్ని చూస్తే రమేష్ ఈ లోకంలో లేనట్టుగా అంటున్నాడు. అబ్బా, ఏం ముక్కలుగా ఉంది, కొరికై బుద్ధేస్తుందిరా. శ్రీనివాస్ టేబుల్ కింద నుంచి రమేష్ కాలి మీద తన పాదంతో గట్టిగా నొక్కాడు. అబ్బా, చంపేస్తావు కదరా అన్నాడు రమేష్ తిరిగి చూస్తూ. ఏమిటా వాగుడు? అవతల చందు భార్య ఉంది, కనుసేక చేస్తూ రహస్యంగా చెప్పాడు. కర్మ, వీడు ఈవిడని వెంటేసుకుని వచ్చాడెందుకు? మనం నోరు విప్పి మాట్లాడేందుకు కూడా లేదు విసుక్కున్నాడు రమేష్. వాళ్ళకి ఈరోజు చందు చాలా పరాయిగా కనిపించాడు. అతను నవ్వలేదు, జోక్ చేయలేదు, సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు. అబ్బా, భార్యలు భర్తలతో హ్యూమన్ని నలిమి మింగేస్తారు అని అనడానికి మన చందుయే సాక్ష్యం. వాడు చూడు ఈరోజు ఎలా ఉన్నాడు. హెడ్ మాస్టర్ గారి ముందు స్కూల్ పిల్లాడిలా ఉన్నాడు. బోరుగా ఉంది, ఇక పోదాం అనుకున్నారు. ఒక్కొక్కరు చందుకి చెప్పి జారుకున్నారు. ఫ్రెండ్స్ లేకపోయేసరికి చందుకి విసుగు వచ్చేసింది. వెళ్ళిపోదామంటూ లేచాడు. ఇంటికి తిరిగి వస్తుండగా చందు అడిగాడు, ఎలా ఉంది డాన్స్? ఎలా ఉంటుంది, అక్కడ చూసింది ఏదైనా కొత్త అయితేగా అంది గిరిజ. అంటే ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే సంగతి. మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంటి దగ్గర ఆ భార్య వంట చేస్తే భర్తను మురిపించాలని చూస్తుంది. క్లబ్కి వెళితే డాన్సర్ తన ఒళ్ళో ఒంపులు చూపి తన్మయపరచాలని తటపటలాడుతుంది. స్త్రీ ఎందుకో ఇట్లా మగవాడి చుట్టూ తన జీవితం అల్లుకోవాలని చూస్తుంది. ఆ ఆడవాళ్ల కోవలోకి నువ్వు రావుగా. రాకూడదని అనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని సృష్టించిన భగవంతుడు కూడా మగవాడేగా. ఆడవాళ్లందరి మనసులు ఒకే మైనంతో తయారు చేసి ఉంటాడేమో. రవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాజగోపాలరావు గారు అన్న మాటలు అక్షరాలా నిలుపుకున్నారు. గిరిజ పెళ్లి అవగానే రవిని ఋషివ్యాలీ తీసుకువెళ్లి స్కూలులో చేర్పించి అవసరమైన ఫీజు కట్టి వచ్చారు. అంతక్రితమే సాయన్నని తోడు ఇచ్చి విజయవాడ పంపి గిరిజ ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించి వచ్చేలా ఏర్పాటు చేశారు. గిరిజ పెళ్లి గురించి చుట్టుపక్కల వాళ్లంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారని, అతనిని అనేక ప్రశ్నలు వేశారని రవి చెప్పాడు. ఋషివ్యాలీ వెళ్లిన తరువాత
రవి వారం రోజులకోసారి ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. ఆ ఉత్తరం నిండా వాడి స్కూల్ కబుర్లే. సంతోషం నిండిన ఆ కబుర్లు చదువుతుంటే గిరిజకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈరోజు కూడా గిరిజ రవి దగ్గర నుంచి వచ్చిన అలాంటి ఉత్తరం చదువుతుంది. అక్క, నేను కులాసా, నువ్వు కులాసా అని తెలుస్తాను. రాజగోపాలరావు గారికి నా నమస్కారాలు. అక్క, నువ్వు బొత్తిగా జవాబే రాయడం లేదు. చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఇక్కడ నాకు అంతా బాగుంది. అక్క, ఈ స్కూలు వాతావరణం చూస్తుంటే ఎవరైనా చదువుకుంటే డబ్బున్న అబ్బాయిగానే చదువుకోవాలి అనిపిస్తుంది. బెజవాడలో బుక్స్ మోసుకుంటూ ఫీజు కోసం ఏ నెలదానలే వెతుక్కుంటూ చదివే ఆ చదువుకి ఈ చదువుకి ఎంత తేడానో కదా. నా ఈ అదృష్టానికి మా గిరిజక్కే కారణమనిపిస్తుంది. రాజగోపాలరావు గారు ఎంతో మంచివారు కదూ. అక్క, నువ్వు చందు గారిని చేసుకోకపోయింటే నాకింత బాగా చదివే భాగ్యం అబ్బేదా? కానే కాదు. నువ్వు చెప్పినట్లే నేను మధుమూర్తికి ఉత్తరం రాశాను. అతను వెంటనే జాబు రాశాడు. ఆ జాబు కూడా ఇందులో జత చేర్చి పంపిస్తున్నాను. అక్క, మధుమూర్తి చాలా మంచివాడు. నువ్వే అతనికి ఉత్తరం రాయి. మీరిద్దరూ స్నేహితులు కదా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని అతనికి కోపం వచ్చింది. నువ్వు ఉత్తరం రాస్తే ఆ కోపం అంతా పోతుంది. తప్పకుండా రాయి. నాకు కూడా జవాబు రాయి. రాస్తావు కదూ? అందరినీ అడిగానని చెప్పు. బావగారికి నా నమస్కారాలు. రవి. గిరిజ ఉత్తరం చూడగానే నిట్టూర్చింది. బావగారికి నమస్కారాలు. రవి ఎంత తేలికగా బావగారు అన్న మాట అలవాటు చేసుకున్నాడు. వాడి నోటి వెంట ఆ మాట వింటే తనకే ఎలాగో అనిపిస్తుంది. గిరిజ మధుమూర్తి రాసిన ఉత్తరం తెరిచింది. అది చాలా క్లుప్తంగా అయినా అభిమానపూర్వకంగా ఉంది. చిరంజీవి రవికి ఆశీర్వదించి రాయినది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నేను పని ఒత్తిడిలో ఉండి వెంటనే నీకు జవాబు రాయలేకపోయాను. నువ్వు ఏమీ అనుకోవద్దు. నువ్వు రాసిన ఉత్తరం 2-3 సార్లు చదివాను. అందులో మీ అక్క పెళ్లి ఎంత త్వరగా అనుకోకుండా జరిగిందో విపులంగా రాశావు. గిరిజ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని నాకేం కోపం లేదు రవి. ఈ విధి ఉందే, ఇది చాలా విచిత్రమైంది. ఒక్క పూటలో ఒక్క క్షణంలో వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు మార్చేస్తుంది. అనుకోని సంఘటనలతో దూరంగా ఉన్న మనుషుల్ని హఠాత్తుగా కలిపేయనూ గలదు, విడదీయనూ గలదు. మనం నిస్సహాయంగా దాని చేతిలో పావులుగా మారి చూస్తుండడం మినహా ఇంకేం చేయలేం. అక్క పెళ్లి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకంటే గిరిజ తెలివి తక్కువ పిల్ల కాదు. ఎంత విపరీతమైన పరిస్థితి అయినా విచక్షణ జ్ఞానం కోల్పోదు. తన పరిస్థితి తను బాగానే ఆలోచించగలదు. గిరిజ నిర్ణయాలు చాలా వరకు సరైనవిగానే ఉంటాయి. ఆ విషయం గిరిజ కంటే నాకే బాగా తెలుసు. గిరిజ మీద నాకు కోపం వచ్చిందని నువ్వెందుకనుకున్నావు? గిరిజకి పెళ్ళయింది. ఇదివరకు గిరిజ కాదు కదా. అదీ కాకుండా నేను పని ఒత్తిడిలో చాలా తీరిక లేకుండా ఉన్నాను. అందుకని రాయలేదు. నువ్వు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. గిరిజకి ఉత్తరం రాస్తే అతనిని అడిగానని చెప్పు. ఆశీస్సులతో మధుమూర్తి. ఆ ఉత్తరం చదవగానే గిరిజ కళ్ళు చెమ్మిగిల్లాయి. మధు మనసు ఎంత ఔన్నత్యపూరితమో ఈ ఉత్తరమే చాటి చెబుతుంది. మధుకి ఉత్తరం రాయాలా అని ఎంతగానో అనిపిస్తుంది. కాని ఎలా రాయాలో ఏం రాయాలో తెలియడం లేదు. గిరిజకి చాలాసార్లు మరీ మరీ అనిపిస్తుంది, ఈ ఇంట్లో తన స్థానం ఏమిటి? నీకు నాకు సంబంధం లేదని చందు స్పష్టంగా చెప్పేశాడు. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంది. తెలుసో తెలియకో తను ఈ పెళ్లి చేసుకుంది. ఇదొక బాధ్యతగా భావించి అతన్ని చక్కదిద్దుకుని అతనిని అర్థం చేసుకునేలా చేసి అతని జీవితంతో అల్లుకుపోవాలని విచక్షణ జ్ఞానం చెబుతుంటే అదేం అవసరం లేదు. అంతకంటే చావడం నయం. అంత అవమానం చేసిన తర్వాత మళ్ళీ అతనిని ప్రేమించడమా? అది ప్రేమించడం కాదు, దేవురింపు అనుకుంది. కాని అభిమానం కోపంగా తిరస్కరిస్తుంది. అవమానాగ్నితో కుతకుతలాడుతున్న గిరిజకి రాజగోపాలరావు గారి చల్లని నీడ ఎంతో ఉపశమనం కల్పిస్తుంది. చందుని దారికి తీసుకురావాలి అని ఆయన పడిన తాపత్రయం లేదు. అసలు చందుకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? అదే మాట రాజగోపాలరావు గారిని అడిగితే, వాడు సూరిని వాడి పెళ్లాన్ని చూసి అలాంటి నిశ్చయానికి వచ్చాడు అంటారు. గిరిజకి అది నమ్మబుద్ధి కాలేదు. రాజగోపాలరావు గారు సరిగ్గా కనుక్కుని ఉండకలేకపోవచ్చు. చందుకి మనసులో పెళ్లి పట్ల ఇంత విముఖత్వం ఏర్పడిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలని తను అక్కడికి ఒకసారి చందుని అడిగేసింది. పెళ్లి అంటే ఎందుకు విముఖత్వం మీకు? అది నా సొంత విషయం. నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదని పెడసరంగా జవాబు చెప్పాడతను. గిరిజ అతనితో మళ్ళీ ఆ విషయం గురించి తర్కించలేదు. ఎలా తెలిసిందో కాని గిరిజకి డబ్బు గల అబ్బాయితో పెళ్లి అయిందని
గిరిజ బంధువులకి చాలా మందికి తెలిసింది. ఎవరెవరో ఉత్తరాలు రాస్తున్నారు. పెదమావయ్య చిన్న కూతురట, తల్లి స్నేహితురాలి చెల్లెలి కొడుకట. గిరిజ వాటిలో చాలా వాటికి జవాబే రాయలేదు. ఒకరోజు ఒక వయసు మళ్ళిన ఆవిడ 2 ఆడపిల్లల్ని వెంటేసుకుని గిరిజ ఇంటికి వచ్చింది. గిరిజ ఎక్కడా, మా గిరిజమ్మ తల్లి ఏది అంటూ పిలిచింది. సాయన్న గిరిజని పిలుచుకువచ్చాడు. ఆవిడని గిరిజ ఎన్నడూ చూడలేదు. గిరిజను కూడా ఆవిడ ఎన్నడూ చూడలేదు. ఎక్కడ నాయనా మా గిరిజ అంది సాయన్నని. అదిగో సాయన్న చూపించాడు. ఆవిడ అమాంతంగా గిరిజ దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది. బుగ్గలు గుణికింది. అసలు నీ పెళ్లి నేను చెయ్యాల్సింది. మీ అత్తయ్యనవుతానమ్మా. మీ నాన్న ఎప్పుడూ నీ గురించే రాస్తుండేవాడు. మీ అమ్మ పోయిన తరువాత నేను వద్దామని అనుకున్నాను. కాని ఏది, మా వారికి పక్షవాతం. ఇంట్లో చూసే దిక్కే లేదు. ఈ ఊరు పెళ్లికి వచ్చాను. ఇక్కడ నువ్వున్నావని తెలిసింది. అందుకే అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను. నా కూతుళ్ళు మాత్రం గిరిజ నిన్ను చూస్తుందా, నీతో మాట్లాడుతుందా అని సణుగుతూనే ఉన్నారు. అది ఎంత డబ్బు గలవాడిని పెళ్లాడినా నా అన్న కూతురే కదా అంటూ వచ్చాను. గిరిజ ఆవిడనే చూస్తుంది. దూరంగా కూర్చున్న కూతుల్ని పిలిపించింది. రమణి, వెంకటి, రెండమ్మా, మన గిరిజ. మీరు ఇంతకప్పుడు చూసి ఉండరు. వాళ్ళు లేచి వచ్చారు. ఇంతలో రాజగోపాలరావు గారు అక్కడికి వచ్చాడు. ఆవిడ ఆయన ఎవరు అని అడిగి తెలుసుకుని గిరిజ చెప్పగానే అలాగా అంటూ ఆయన దగ్గరకు వెళ్లి అతనిని తాను పరిచయం చేసుకుంది. నేను గిరిజ మేనత్తని. దాన్ని చూడాలనిపించింది, వచ్చాను. మా అన్నయ్య పోయాడు. అది ఎక్కడ ఉన్నా చల్లగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. మీరు మా స్థితిగతులు చూడకుండా మీ మనవడికి చేసుకున్నారంటేనే మీ మనసు ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. అసలు మీలాంటి గొప్ప మనిషిని కళ్ళతో చూస్తానా జన్మధన్యమవుతుంది. మిమ్మల్ని చూద్దామనే వచ్చాను అంది. గిరిజ, మీ అత్తయ్యని లోపలికి తీసుకువెళ్ళు అన్నారాయన. గిరిజ మేనత్త 4 రోజులుంది. రాజగోపాలరావు గారు కారులో ఊరంతా చూపించారు. వెళ్లేటప్పుడు అందరికీ గిరిజ చేత బట్టలు పెట్టించారు. ఎందుకు బాబు ఇవన్నీ అంటూనే తీసుకుంది. వెళ్లే ముందు గిరిజతో ఎక్కడో సుడి ఉండి భాగ్యవంతుల ఇంటిలో పడ్డావు. కాస్త అన్నీ కనిపెట్టుకుని ఉండవే గిరిజ అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత గిరిజ రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చింది. ఏమ్మా, వెళ్ళిపోయారా వాళ్ళు అని అడిగారాయన. వెళ్ళారు బాబుగారు. మీరు ఆవిడకి ఎంత ఇచ్చారు అని అడిగింది. ఎంత? 1000 రూపాయలు. పిల్ల పెళ్లి ఏదో కుదిరిందట, పెళ్లికి సాయం చేయమని అడిగింది. ఆవిడ అలా ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి అందరినీ అలానే సాయం అడుగుతోంది. ఆ డబ్బు వసూలు చేసి ఇంట్లోకి వాడేస్తుందే తప్ప పెళ్లికి దాచదు. ఆయన సానుభూతిగా చూశారు. పోన్లే అమ్మా, మధ్యతరగతి సంసారాల్లో ఇబ్బందులు అలాంటివి. అవి మనం పట్టించుకోకూడదు. ఈవిడ ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న పోతే కనీసం మేమేమైపోయామో కూడా ఒక ఉత్తరం ముక్క వ్రాసి కనుక్కోలేదు. ఇప్పుడెంత ప్రేమ ఒలకబోస్తుందో. గిరిజ, నా డబ్బు నీకిలా దూరపు బంధువుల దగ్గర చేస్తే నాకు చాలా సంతోషమే. నువ్వు ఇంటి కోడలిగా అందరికీ అపురూపంగా అండగా ఉండాలి. ఎంతమందికి ఉంటే ఏం లాభం? ఒక వ్యక్తికి మాత్రం నేను అసలు అవసరమే లేదు లోపల అనుకుంది గిరిజ. గిరిజా కళ్యాణం 11వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.